దగ్గు రావడం కోసం చాలా రీజన్స్ ఉంది. ఇప్పుడు మీకు సింపుల్ జలుబు, తుమ్మల్ మీనింగ్ అలర్జిక్ రైనైటిస్ నుంచి కూడా మీకు దగ్గు రావడం ఛాన్సెస్ ఉంది. దీని తర్వాత మీకు అసిడిటీ ఎక్కువ ఉంటే కూడా మైక్రో ఆస్పిరేషన్స్ నుంచి మీకు దగ్గు రావడం ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్‌గా ఎవరికైనా దగ్గు కంటిన్యూయస్‌గా ఉంటే మనకు ఆస్త్మా ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్స్‌లో లేదంటే యంగ్ అడల్ట్స్‌లో ఆస్త్మా ఉండడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ స్మోకర్స్ లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్‌లో సిఓపిడి, లంగ్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్ దీని నుంచి కూడా మనకు దగ్గు కంటిన్యూయస్‌గా రావడం ఛాన్సెస్ ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఐఎల్‌డి అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే మన లంగ్ సైజ్ మెల్లగా తగ్గుతుంది. అట్లా మన లంగ్స్ ష్రింక్ అయితే అప్పుడు కూడా మనకు దగ్గు కంటిన్యూయస్‌గా రావడం ఛాన్సెస్ ఉంది. సో అన్ని దగ్గు కోసం కఫ్ సిరప్ ట్రీట్మెంట్ అంటే కాదు. సో మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకవేళ ఎవరికైనా దగ్గు ఉంటే సింపుల్ కఫ్ సిరప్ తీసుకుంటారు. ఆ దగ్గు తగ్గలేదంటే మినిమం 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత మన దగ్గర వస్తారు. అప్పుడు వస్తే ఆల్రెడీ ఆ లంగ్ కండిషన్ చాలా ఖరాబ్ అయిపోతుంది. అందుకే మీకు ఎప్పుడైనా దగ్గు వారంలో తగ్గలేదంటే, లేదంటే దగ్గులో ఏదైనా రక్తం వస్తే, లేదంటే దగ్గు నుంచి మీకు తల తిరగడం అట్లా ఏదైనా అనిపిస్తే ఇమీడియట్‌గా మీ పల్మనాలజిస్ట్‌కు చూయించుకోండి. ఎందుకంటే దగ్గు అంటే అది ఒక మేజర్ సింప్టమ్ రెస్పిరేటరీ ప్రకారం. సో ఆ దగ్గుకు చాలా రీజన్స్ ఉంది. అన్ని దగ్గు మీ అలర్జీ నుంచి లేదంటే సింపుల్ గ్యాస్ట్రైటిస్ నుంచి కాదు. కఫ్ మే బి ద ఫస్ట్ సింప్టమ్ ఆఫ్ సమ్ సీరియస్ మేజర్ ప్రాబ్లమ్. సో అందుకే మీ దగ్గు ఎప్పుడైనా తగ్గలేదంటే ఇమీడియట్‌గా చూయించుకోండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.